వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. అందరికీ నమస్తే. నేను మీ స్రవంతి. ప్రస్తుతం తన గొంతుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న గోదావరి గారు మనతో పాటు ఉన్నారు. మరికొన్ని వివరాలు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు? బాగున్నాను. చెప్పండి, మీరు సింగర్‌గా మారడానికి మీ వెనకాల ఉన్న కారణం ఏంటి? మేడం నేను ఎప్పటినుంచంటే సెకండ్ క్లాస్ స్టాండర్డ్ నుంచి నేను పాడుతూనే ఉన్నాను. అంటే ప్రైమరీ స్కూల్‌లో మా మేడం ప్రోత్సాహంతోని నేను స్టార్ట్ చేశాను ఈ లైఫ్ అనేది. తర్వాత మా ఫ్యామిలీ గూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గూడా అదే సపోర్ట్‌తో మా హస్బెండ్ గూడా చాలా సపోర్ట్ చేశాడు. తో దాంతో పాటు నేను ఇప్పుడు ఈ రంగంలో రాణిస్తున్నాను. మీ గొంతు వినాలనుకుంటున్నాం మేము. ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఓకే. మీరు పాడిన పాటల్లో మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి? 'దేత్తడి పోచమ్మ గుడి' సాంగ్. ఓకే. మా కోసం. తప్పకుండా మేడం. ఓకే. దేత్తడి పోచమ్మ గుడి దేవుడు చెరువు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు డ్రైవరి సూపియే నీది మడి ఎట్లవో ఊడుదరి వస్తనే సరసరి దున్నుత నీది మరి నాకు తెలిసి నా నుండే నాది పడితే నువ్వు వచ్చి దున్నితే నీకు దావతే నా దగ్గర ఉన్నది మరి కొత్త ట్రాక్టరే నా ఇంజనుకున్న సత్త పవర్ ఫుల్లులే దేత్తడి దేత్తడి పొచబగుడి దేవుడు చెరువు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు డ్రైవరి. ఓకే. చాలా బావుంది. థ్యాంక్ యూ చాలా మేడం. మంచిగుంది సాంగు. అంటే ఇది ఎన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళింది? ఇది ఆ, ఏ ఛానెల్‌లో వాడారు మీరు? శివాజీ 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 ఛానెల్‌లో. ఛానల్లో వాడాం మేడం. ఇది ఓకే. క్రోర్ వెళ్ళింది, మిలియన్ కాకుండా క్రోర్ వరకు వెళ్ళింది మేడం. అవును. అంటే మీది ఎన్నో పాట ఇది? నా సెకండ్ సాంగ్. సెకండ్ సాంగ్. సెకండ్. ఓకే. ఫస్ట్ మా కోసం ఒక సాంగ్. తప్పకుండా మేడం. అంటే నేను ఈ ఫోక్ ఫీల్డ్‌లో పాడిన ఒక పాట పాడబోతున్నాను. ఓకే. ఇది ఫస్ట్ పాట గాదు. అంటే అందులో నేను పాడిన పాటలలో ఒక పాట పాడబోతున్నాను. ఓకే. సుట్టా బుగ్గల సిన్నవాడా సిన్ని సిన్ని సూపులోడా కత్తి లాంటి కల్లావాడా మాయే చేసావురో నువ్వు పెట్టుకున్న కల్లా జోడు కట్టుకున్న గల్లా లుంగి గుండెల్లోన గోలే పెట్టి మనసేదో చాయిరో నాకెంతో నచ్చావురో నువ్వంటే పిచ్చెనురో నా గుండె చెప్పుడాగు వరకు నాలో దాచుకుంటారో సుట్టా బుగ్గల హోయ్ సుట్టా బుగ్గల సిన్నవాడా సిన్ని సిన్ని సూపులోడా కత్తి లాంటి కల్లావాడా మాయే చేసావురో గుండెల్లో ఏదో బరువు మనసంతా నాతోని తగు కన్నుల్లో కలవై నువ్వు గురుతొస్తే పొద్దంతా కలి కాదు రాత్రిరేమో నిద్రేమో రాదు తలపే నీవై నన్ను వేధిస్తే పొద్దస్తమానం నిన్ను తలుసుకొని నిమిషమంటూ లేదు సిన్నవాడా నిన్ను చూడకుండా గడియ ఉండలేను కాస్త కూడా నీకు జాలి లేదా ఏ జన్మకైనా నిన్ను విడిపోను చెయ్యి అందుకోరా అందగడా చుట్టా బుగ్గలా. సూపర్. సూపర్. ఓకే. చాలా థ్యాంక్ బాగా యూ మేడం. పాడారు. మీ ఫస్ట్ సాంగ్ సింగర్‌గా మారిన తర్వాత మీ ఫస్ట్ ఏ పాట పాడారు? నేను హయతి క్రియేషన్‌లో పాడాను. ఓకే. హయతి క్రియేషన్‌లో 2019లో నేను నా ఫీల్డ్ స్టార్ట్ చేశాను. హయతి క్రియేషన్‌లో ఫస్ట్ సాంగ్ 'కే'. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. 'కే' తప్పకుండా మేడం. ఏ గడియలొచ్చినావో బావో నా గంపదించి కొంప ముంచినావో డింటా అంట డిన్ డింటా అంట డిన్ ఏ మంత్రమట్టుకొచ్చినావో నీ మాటలోన కలిపి దించినావో డింటా అంట డిన్ డింటా అంట డిన్ అరే నిన్న మొన్న లేదు నీ ధ్యాస నేడు అయినావి నువ్వు నాకు శ్వాస అరే నిన్న మొన్న లేదు నీ ధ్యాస నేడు అయినావి నీవు నాకు శ్వాస ఏ గడియలొచ్చినావు బావో నా గంపదించి కొంప ముంచినావో డింటా అంట డింటా అంట డిన్ ఇది నా ఫస్ట్ బావుంది. సాంగ్. చాలా చాలా బాగా పాడారు. బావుంది. చాలా బావుంది సాంగు. అంటే ఫస్ట్ మీరు ఏ ఛానల్ అది? హైతి క్రియేషన్. హైతి క్రియేషన్స్‌లో. చాలా బాగా పాడారు. అంటే మీరు ఇంత మంచిగా పాడుతున్నారు గదా! సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం. లేదు. లేదు. మీరు ఓన్‌గా నేర్చుకొని ఓన్‌గా నేర్చుకున్నాను. ఎక్కడంటే మీరు లిరిక్స్ ఎట్లా? అంటే వాళ్ళే రాస్తారు హ్మ్. లిరికిస్ట్. హ్మ్. మనం ఓన్లీ సింగింగ్ అన్నమాట. ఓకే. నా ఫస్ట్ సాంగ్‌కే అతి తొందరలోనే నాకు 1,000,000 వ్యూస్ వచ్చాయి. హ్మ్. ఆ ఫస్ట్ సాంగ్‌తోనే నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. అది అవునా? నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్. ఓకే. కానీ చాలా సాంగ్ మాత్రం బావుంది. థాంక్ యూ మేడం. మీకు గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? నాకు మీరు ఫస్ట్ పాడిన పాటల్లో? ఓకే మేడం. అయితే నాకు ఫస్ట్ సాంగ్ ఇదే నాకు ఫస్ట్ గుర్తింపిచ్చిన సాంగ్ అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టగానే నాకు ఫస్ట్ గుర్తింపిచ్చిన సాంగ్ ఇదే. హ్మ్. అంటే తొందరలోనే మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. దాంతో పాటు నాకు తొందరగా పేరొచ్చేసిందనమాట. ఓకే. మీరు పాడిన పాటల్లో మీకిష్టమైన సాంగ్ ఏంటి?
మాకిష్టమైన మనకొక సాంగ్ సాంగ్ ఇష్టం ఉంటుంది. అరే! నాకు ఈ సాంగ్ పాడితే బావుంది. నాకు ఇష్టము. ఇంకా మళ్ళీ మళ్ళీ పాడాలి అన్నట్టుగా ఒకటి ఉంటుంది గదా! అవును మేడం. మీకిష్టమైన సాంగ్ ఏంటి? ఓకే. తప్పకుండా మేడం. నేను పాడిన పాటలలో నాకిష్టమైన సాంగ్ ఇదే ఎందుకిష్టం అంటే, ఇందులో మా హస్బెండ్ యాక్టింగ్ చేశాడనమాట. ఓహ్! సో, నేను పాడిన సాంగ్‌లో ఇదే అంటే నాకు ఫస్ట్ లాస్ట్ అంటే ఇదే సాంగ్ అనమాట. ఓకే. ఓకే. బొంగరాల సూపే నచ్చి ఉంగరాల జుట్టే జూసి గౌరంగ మాటే గలిపి గాయిరేపినావు నన్నే వట్టి గడపల్లా కూసోని చూస్తున్నారా ఓ పిలగా తొందరగా వచ్చి తోలుకొని పోరో పిలగా గడపల్లా కూసోని చూస్తున్నారా ఓ పిలగా తొందరగా వచ్చి తోలుకొని పోరో పిలగా ఈ సాంగ్ ఓకే. అనమాట. బావుంది. అంటే యాక్టింగ్ జేషిండంటే ఎట్లా అంటే షార్ట్ ఫిల్మ్ సాంగ్స్‌లో యాక్టింగ్ జేషిండా? ఇదే సాంగ్‌లో నేను సింగింగ్, హ్మ్. తను యాక్టింగ్ అనమాట. ఓకే. మీరు సింగర్‌గా, మీ హస్బెండ్ యాక్టర్‌గా. యాక్టర్‌గా ఇద్దరు కలిసి ఒకటే దానిలో ఫోక్ సాంగ్‌లో అవును మేడం. చేశారు. హ్మ్. ఎట్లా మీకెలా అనిపిచ్చింది ఫీలింగ్? అంటే చాలా చాలా హ్యాపీ. అంటే నేను పాడిన పాటలో మా హస్బెండ్ యాక్టింగ్ చేయడం అనేది నాకు అది అందుకే ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఓహ్! ఓకే. ఇంకా మీరు పాడిన పాటలు మొత్తం ఎన్ని? ఎన్ని పాడారు? నేను 30+ సాంగ్స్ పాడాను. హ్మ్. అంటే అందులో కొన్ని 2, 3 సాంగ్స్ అంటే ఇంకా బయటకు రాలేవు. అవి కొంచెం ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. హ్మ్. తర్వాత నాకొక చిన్న పాప. ఇగ దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నా. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు గూడా ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ లాంగ్ అచ్చేసరికి నేను కొంచెం దానికి గ్యాప్ తీసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఓకే. రన్ అవుతా ఉంటా. ఇప్పుడు చేస్తారు. ఒకవేళ తప్పకుండా. ఛాన్సెస్ వస్తే గనక తప్పకుండా. చేస్తారు. ఒకవేళ మూవీస్‌లో ఛాన్స్ మీ గొంతు విని, మీ గొంతు బావుంది. మూవీస్‌లో ఆఫర్స్ వస్తే చేస్తారా? తప్పకుండా మేడం. ఇంత మంచి ఛాన్స్ వదులుకోం గదా! అదే మూవీస్‌లో ఛాన్స్ వస్తే మీకు ఎలా అంటే మీ ఎనకాల సపోర్ట్ ఎలా ఉంది? మీ హస్బెండ్ సపోర్ట్? చాలా 100%. బావుంది. 100% సపోర్ట్ మా హస్బెండ్ ఉంది. హ్మ్. ఈరోజు నేనిప్పుడు మీ సుమన్ టీవీతో నేను మాట్లాడుతున్నానంటే గూడా హ్మ్. తనే సపోర్ట్ నాకు. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏం జేస్తున్నారు? నేను ప్రెజెంట్ ఖాళీయే. హ్మ్. అంటే ఇదే ఫీల్డ్‌లో ఇప్పుడు రన్ అవుతున్నాను. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. ఓన్లీ సాంగ్స్. ఓకే. సాంగ్స్. ఓకే. దానివల్ల ఇప్పుడు గ్యాప్ ఇచ్చాను పాప వల్ల. హ్మ్. సో, ఇప్పుడు రన్ అవుతున్నా ఇగ. మీరు ఈ ఫోక్ సాంగ్సే గాకుండా ఎలాంటి సాంగ్స్ పాడాలనుకుంటున్నారు? అంటే నేను స్కూల్ లైఫ్‌లో గూడా అప్పుడు మనకింక తెలీదు గదా! ఈ హ్మ్. ఫోక్ ఇండస్ట్రీ. సో, అంతకుముందు నేను స్కూల్‌లో జానపద గేయాలు గానీ, అమ్మ గురించి గానీ, నాన్న గురించి గానీ, ఇలా సాంగ్స్ పాడుతూ వచ్చాను. ఒక్కసారి మీకు నచ్చిన సాంగ్. ఓకే. తప్పకుండా. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల జుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిల పడేయబోతే ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల జుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిల పడేయబోతే ఓ లచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చ గుమ్మడి సెల్లెదానమియమానే ఓ లచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి చెత్త కుండీలెయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి చెత్త కుండీలెయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చే ఓ లచ్చ గుమ్మడి అక్క అట్ల చెయ్యకనే ఓ లచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చే ఓ లచ్చ గుమ్మడి అక్క అట్ల చెయ్యకనే ఓ లచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓ లచ్చ గుమ్మడి. సూపర్. 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 చాలా థాంక్ యూ బాగా మేడం. పాడారు. ఆడపిల్ల సాంగ్. అవును మేడం. ఆడపిల్ల గురించి, ఆడపిల్ల పడే బాధ గురించి అవును చాలా మేడం. చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మంచిగా పాడారు. ఇంకా మీరు ఈ ఫోక్ సాంగ్స్ గాకుండా సాడ్ సాంగ్స్ ఏమైనా పాడారా? లేదు మేడం. లవ్ ఓన్లీ ఫెయిల్యూర్ సాంగ్స్ గాని, లేదు లేదు ఇంకా మేడం. ఓన్లీ బావ, మరదల గురించి మాత్రమే పాడాననమాట. బావ మరదల గురించి థాంక్ యూ. ఒకసారి మా కోసం ఓకే. ఆ సాంగ్ తప్పకుండా. గూడా.
నువ్వు తట్ట ఎత్తుకొని కట్ట మీద పోతుంటే, నువ్వు తట్ట ఎత్తుకొని కట్ట మీద పోతుంటే, నా కళ్ళు పాడుగాను నీ చుట్టూ చుట్టవట్టే, నా కళ్ళు పాడుగాను నీ చుట్టూ చుట్టవట్టే. ఏ కంటి కానరాక కట్ట మీద పోతుంటే, ఏ కంటి కానరాక కట్ట మీద పోతుంటే, నా చుట్టబట్ట జారిపోయి తట్ట కింద పడుతుంటే, చుట్టబట్ట జారిపోయి తట్ట కింద పడుతుంటే, నీ కళ్ళు పాడుగాను రో అనిలు నా పండ్లు నేల వారెరో అనిలు, నీ కళ్ళు పాడుగాను రో అనిలు నా పండ్లు నేల వారెరో అనిలు. ఈ పాట కూడా నాకు చాలా చాలా పేరు తెచ్చిన పాట. ఇది మిలియన్ వ్యూస్ ప్లస్ అయిపోయింది. ఇది ఏ చాలా ఛానల్లో మీరు పాడారు? విలేజ్ పటాస్ ఛానల్. ఈ ఓకే. పాట కూడా డీజేలో కూడా చాలా చాలా ఫేమస్ అయిపోయిన పాట. హ్మ్. ఈ పాటతో కూడా నాకు చాలా చాలా పేరు వచ్చేసింది మేడం. ఓకే. మీ గొంతు చాలా అద్భుతంగా బావుంది. థ్యాంక్ యూ ఎవరైనా మేడం. చెప్పారా? మీ గొంతు బాగుంది. మీరింకా ట్రై చేయండి సాంగ్స్ అని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారా? మేడం నాకు ప్రైమరీ స్కూల్ నుంచే నేను సెకండ్ క్లాస్‌లో స్టార్ట్ చేశాననమాట. హ్మ్. నాకు అప్పుడు ఒక మేడంతో పాటు నాగరాణి మేడం అని ఆ మేడం నాకు ప్రోత్సహించింది. హ్మ్. అప్పుడు ఆ మేడం ప్రోత్సహించింది. అంటే మేము జనగణమన పాడేవాళ్ళం గదా మేడం. అప్పుడు నా వాయిస్ వినింది. అప్పుడు చాలా బాగుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా ఇందులో రాణించాలనేసి నాతో జనగణమన పాడిపిచ్చేది. దాంతో పాటు నాకు జనవరి 26 ఇటువంటి ప్రోగ్రామ్స్ అప్పుడు ఆ మేడమే నాకు సలహా ఇచ్చిందనమాట. హ్మ్. ఇలా వాడాలి అని. ఆ! అప్పటినుంచి స్టార్ట్ అయింది. దాంతో పాటు నాకు స్కూల్, హై స్కూల్ ఈ ఫీల్డ్ హ్మ్. నాకు ప్రతి ఒక్క స్టేజ్‌లో ఖచ్చితంగా అందరూ హెల్ప్ చేస్తుండ్రు. హ్మ్. అందరూ హెల్ప్ చేస్తున్నారు. అంటే నీకు బావుంది వాయిస్. ఇంకా హ్మ్. ఇలా పాడాలి. ఈ ఫీల్డ్‌లో వెళ్ళు. ఇట్లా పాడు అనేసి నాకు చాలా చాలా సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా ఉంది. హ్మ్. దాంతో పాటు నేను ఇక్కడి దాకా వచ్చాను మేడం. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ యాక్టరు. మీరు సింగర్. హ్మ్. మీరిద్దరు కలిసి ఏదైనా ఫోక్ సాంగ్‌లో యాక్టింగ్ చేసారా? చేశాం మేడం. ఓకే మేడం. ఆ సాంగ్ ఇప్పుడు పాడతాను. ఓకే. పొద్దు పొడుపు లెక్క ముద్దుగున్నడే నా కాబోయే మొగుడు, చందమామ లెక్క అందమున్నడే నా కాబోయే మొగుడు. పొద్దు పొడుపు లెక్క ముద్దుగున్నడే నా కాబోయే మొగుడు, చందమామ లెక్క అందమున్నడే నా కాబోయే మొగుడు. సుక్కోల మెరుసుతుండు సక్కనైన రూపులుండు, సూపులల్ల సూదులేసి గుండెకేసి గుచ్చుతుండు. పొద్దు పొడుపు అబ్బ పొద్దు పొడుపు, అర్రె పొద్దు పొడుపు లెక్క ముద్దుగున్నడే నా కాబోయే మొగుడు, చందమామ లెక్క అందమున్నడే నా కాబోయే మొగుడు. ఈ సాంగ్ పాడిన తర్వాత మీ హస్బెండ్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. యాక్చువల్‌గా ఇది మా మ్యారేజ్ కంటే బిఫోర్ తీసామనమాట. హ్మ్. అంటే వాళ్ళు మాకు మేనవాళ్ళనమాట. యాహ్! హస్బెండ్ వాళ్ళు. సో, ఇది మా మ్యారేజ్ కాకముందే హ్మ్. సాంగ్ తీసాం. దాని తర్వాత వెంటనే 1, 2 మంత్స్‌కి మా ఎంగేజ్‌మెంట్, ఓహ్! మ్యారేజ్ అయిపోయిందనమాట. కానీ సాంగ్ మాత్రం చాలా బావుంది. మంచిగా థాంక్ యూ వచ్చింది. మేడం. మంచిగా పాడిర్రు గూడా. చాలా అందరూ అనేసారు. అంటే తన కోసమే వాడిర్రా అదే ప్రీ ప్లాన్ చేసుకుర్రా అనేసి. చాలా బావుంది. ఇప్పుడు నేను ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏందంటే, ఇప్పుడు అడుగుతున్నాను ఏమనుకోకండి. ఓకే. బట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సాంగ్ పాడారు మీరు. ఓకే మేడం. మీకు అంటే ఒక సాంగ్‌కి ఎంతిస్తారు అమౌంట్? అంటే మనకి అంటే కొంచెం మేడం ఆహ్, స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ వాళ్ళకి చాలా తేడా ఉంటది. మనం ఏందంటే పెద్ద ఛానెల్లుంటాయి, చిన్న ఛానెల్లుంటాయి. హ్మ్. అంటే చిన్న ఛానెల్ వాళ్ళు తక్కువ అమౌంట్ ఇస్తారు. పెద్ద ఛానెల్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తారు. మళ్ళొకటేందంటే మనం ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గూడా ఉంటది మేడం ఇందులో. హ్మ్. మనం ఎక్స్‌పీరియన్స్ స్టార్టింగ్ అంటే తక్కువనే ఇస్తారు. అందులో ఇంకా ఎక్స్‌పీరియన్స్ అండ్ సాంగ్స్ ఇంకా హిట్ అవుతూ ఉంటే గూడా మనం డిమాండ్ చేసిన దాన్ని బట్టి గూడా ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ యాక్టర్ గదా! ఓకే మేడం. తను ఇంకా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్‌లో గాని ఏమైనా యాక్టింగ్ చేసాడా? లేదు మేడం చేయలేదు. ఓన్లీ ఫోక్ సాంగ్‌లో మాత్రమే హుహు. యాక్టింగ్ చేశారు. అవును మేడం. ఓకే. ముందు ముందు ఏమైనా ఆఫర్స్ వస్తే మీ హస్బెండ్‌కి తప్పకుండా. తప్పకుండా చేస్తారా? చేస్తాం మేడం. అంటే ఓకే. ఆల్రెడీ వస్తున్నాయి హ్మ్. ఆఫర్స్, షార్ట్ ఫిల్మ్స్. బట్ పాప వల్ల గ్యాప్ ఇచ్చానని జెప్పాను గదా! హ్మ్. సో, ఇప్పుడిగ పాప 1 ½ సో, ఇప్పుడు కంటిన్యూలో చేద్దామని చూస్తున్నాం. హ్మ్. ప్లస్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ రన్ అవుతాయి మేడం ఇప్పుడు. మీ హస్బెండ్ ఏం వర్క్ జేస్తారు? మా హస్బెండ్ ఎలక్ట్రీషియన్ వర్క్. హ్మ్. మా హస్బెండ్ పేరు సాయి కుమార్. ఇక్కడ అత్తమ్మ వాళ్ళది మామిడిపల్లి, కోనరావుపేట మండల్. అమ్మ వాళ్ళదెక్కడ? అమ్మ వాళ్ళది రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట మండల్. మీరిప్పటి వరకు చాలా సాంగ్స్ పాడారు గదా! మీరు పాడడం మట్టుకేనా? ఇంకేమైనా రాస్తారా? మీ ఓన్‌గా ఏమైనా రాసారా? లేదు మేడం రాయలేదు. హ్మ్. ఇప్పటివరకైతే ఏం రాయలేదు. హ్మ్. పాడుతూనే ఉన్నా. అంటే వేరే వాళ్ళు సాంగ్స్ అనేది రాస్తారు గాబట్టి, ఆ సాంగ్ మాకిచ్చేస్తే మేము పాడతాం అంతే మేడం. ఇప్పటికైతే ఏ సాంగ్ అయితే రాయలేదు. అంటే ముందు ముందు ఏమైనా రాస్తారా? రాసే ఆలోచన ఉంది. ఆ! కానీ అంత పర్ఫెక్ట్ రావట్లేదు. రాస్తే వస్తుంది. ఓకే. ఆ! ఆలోచించి రాస్తే గనక ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటున్నా. కానీ రావట్లేదు. సరే. ఓకే. ముందు ముందు మంచి సాంగ్స్ పాడాలని జెప్పేసి మా సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ గోదావరి గారు. థాంక్ యూ మేడం. నాకు అంటే నా పాటల ప్రపంచాన్ని ఈ పరిచయం చేసినందుకు
ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.